పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులు నిరవధిక సమ్మెబాట పట్టారు. ఉద్యోగుల వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. గత 3 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ధర్నాలు, నిరసనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రాంతాల్లో రైతులకు సేవలు అందించేటి సహకార సంఘాల ఉద్యోగుల జీవన విధానం పట్ల ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి. మరి 2019 నుంచి మాకు ఒక జీవో విడుదల చేసినప్పటికీ అది కార్యాచరణ అమలుకు నోచుకోవటం లేదు. మరి ఈ రోజున చట్ట ప్రకారం గ్రాడ్యుటీ మరి సంవత్సరానికి 1 సంవత్సరం సర్వీస్ చేసిన 15 రోజులు చెల్లించవలసి ఉంది. అలా ఎన్ని సంవత్సరాలు అన్ని 15 రోజుల ప్రకారం శాలరీ చెల్లించాల్సి ఉంది. అది కాకుండా మాకు ఏంటంటే మీకు ఎంత సర్వీస్ చేసినా మీకు 2 లక్షలే మినిమం అని చెప్పి చాలా అతి దారుణమైన ఉత్తర్వులు ఈ సహకార శాఖ కమిషనర్ జారీ చేశారు. 2 లక్షలు అంటే మేము 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి 2 లక్షల గ్రాడ్యుటీతో మా జీవితాన్ని ఎలా పోషించుకుంటాం, మా జీవిత చర్మాంకం మాకు ఎలా నడుస్తుంది? మీకు అధికారులు, రాజకీయ నాయకులు అందరూ ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మా సహకార సంఘాల ఉద్యోగులకు న్యాయం చేయాలి. మేము ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఈ సమ్మెకు దిగాం. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు గ్రాడ్యుటీ అనేది ప్రభుత్వానికి బర్డెన్ కాదు. గ్రాడ్యుటీ అనేది సహకార సంఘాలు వాళ్ళు చేసిన సర్వీస్ కి ఆల్రెడీ గ్రాడ్యుటీ ఫండ్ ఉంటుంది, అందులో చెల్లింతారు. అయినా ప్రభుత్వానికి ఏ విధమైన బడ్జెట్ లేనప్పటికీ ఈ గ్రాడ్యుటీ చెల్లింపు అనేది 2 లక్షలు విధించడం చాలా దారుణమైన విషయం. అదే కాకుండా మరి ప్రభుత్వ ఉద్యోగులందరికీ 62 సంవత్సరాలు వయోపరిమితి చేశారు. మరి మా గ్రామీణ ప్రాంతాల్లో మేము సేవలు అందిస్తున్నాం. మాకు 62 సంవత్సరాలు చేసిన మా సహకార సంఘాలు మాకు జీతం చెల్లించగల కెపాసిటీలో ఉన్నాయి. రాష్ట్రంలోని 2051 సహకార సంఘ ఉద్యోగస్తులు గత 3 నెలల నుంచి మా సమస్యల మీద పలు రకాలుగా నిరసన తెలియజేశాం. కానీ ప్రభుత్వం చర్చలకు రానందువలన మేము తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెలోకి దిగాము. ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరితో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతో మాదిరిగా మాకు 62 సంవత్సరాలు పెంచుతా గవర్నమెంట్ నిర్ణయించింది. కాకపోతే ఆ నిర్ణయాన్ని అమలు చేయట్లేదు. అలాగే చట్ట ప్రకారం మాకు గ్రాట్యుటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. గ్రామీణ స్థాయిలో రైతుకి విత్తనం దగ్గర నుంచి ఎరువులు, తర్వాత ఆర్థికంగా రుణాలు ఇచ్చి మేము గ్రామీణ ప్రాంతాల్లో చిన్నకారు రైతులను మేము ఆదుకుంటాం. కానీ ఆ రైతులకు ఇబ్బంది కలిగినా సరే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. మా సమస్యలు వెంటనే పరిష్కరించి రైతులకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చూడాలని, అదే మా సమస్యని వెంటనే చర్యలు తీసుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పి